Hope you all are good and doing great. I am Archana. నేను మీ సీనియర్ని. లాస్ట్ ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ రాశాను. సో దట్ ఐ గాట్ ఏ గుడ్ ర్యాంక్ అండ్ కరెంట్లీ పర్సూయింగ్ మై బీటెక్ ఇన్ ఏ టాప్ కాలేజ్. సో నా అప్పుడు అంటే నేను ఈసెట్ రాసేటప్పుడు నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేక అండ్ నేను ఒక కోచింగ్ సెంటర్ని అఫోర్డ్ చేయలేక నేను జస్ట్ సెల్ఫ్ స్టడీ చదువుకున్నాను. బట్ విత్ రైట్ స్ట్రాటజీస్. సో హౌ ఐ గాట్ దట్ ర్యాంక్ అనేది నేను ఏ స్ట్రాటజీస్ యూజ్ చేశాను అనేది మీకు చెప్తాను. సో దట్ ఐ క్రియేటెడ్ దిస్ ఛానల్. సో ఇక్కడ మనకి ఈ వీడియో అనేది జస్ట్ ఈసెట్ ఓవర్ వ్యూ అన్నమాట. లైక్ వాట్ ఈస్ ఈసెట్, దెన్ ప్యాటర్న్ ఏంటి, ఈసెట్ ఎగ్జామ్ అసలు ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అండ్ అగైన్ ఈ ఈసెట్ అసలు ఎవరు ఈసెట్కి ఎవరు ఎలిజిబుల్, ఈ యాక్చువల్గా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఎంత ఈవెన్ 1 minute అయినా ఉంటుందా, అండ్ ఇది సిబిటి టెస్టా ఆర్ ఎల్స్ ఓఎంఆర్ షీట్లో ఫిల్అప్ చేయడమా, సో ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ టాపిక్స్ అంటే ఓవరాల్గా ఈసెట్ ఓవర్వ్యూ అనేది యాజ్ మెన్షన్ ఇన్ ద థంబ్నెయిల్. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఈసెట్. యాక్చువల్గా ఈసెట్ అంటే ఏంటి? ఈసెట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. అది డిప్లొమా వాళ్ళకి ఆర్ ఎల్స్ హూ కంప్లీటెడ్ దేర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకి ఈసెట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. లైక్ ఎంసెట్ లాగా ఇంటర్ వాళ్ళకి ఎంసెట్ ఎలానో మన డిప్లొమా వాళ్ళకి ఆర్ ఎల్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఈసెట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనము బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ అన్నమాట. మనము ఆ డైరెక్ట్ ఎలిజిబుల్ సెకండ్ ఇయర్లో వెళ్ళి రెగ్యులర్స్తో కూర్చుంటాము. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకు బోత్ ఏపీ అండ్ తెలంగాణకు ఉంటుందన్నమాట. ఏం లేదు, ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అంతే. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే రాస్తున్నారో ఆ పర్టికులర్ స్టూడెంట్ అనేది ఐదర్ డిప్లొమా అన్న కంప్లీట్ అయి ఉండాలి ఆర్ ఎల్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అన్న మ్యాండేటరీగా కంప్లీట్ అయి ఉండాలి. నాట్ ఇన్ అంటే ఇంకా కంటిన్యూ చేయొద్దు, కంప్లీట్ అవి ఉండాలి. సో ఆ డిప్లొమాలో ఆర్ వాళ్ళు ఎనీ పర్టికులర్ బ్రాంచ్లో ఒక 45% అనేది జనరల్ కేటగిరీ, నథింగ్ బట్ బీసీ, ఓబీసీ లైక్ దట్. సో 40% మార్క్స్ అనేది ఫర్ బోత్ ఎస్టీ అండ్ ఎస్సీ కేటగిరీకి ఒకవేళ వాళ్ళ డిప్లొమా పర్సంటేజ్ అంత అయితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇది అనేది ఎలిజిబిలిటీ అనమాట. దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మనకి ఈ ఈసెట్ 2026కి ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే లాస్ట్ టైం మాకు ఉస్మానియా యూనివర్సిటీనే కండక్ట్ చేసింది. సో తెలంగాణ ఈసెట్ వాళ్ళకి అండ్ ఇప్పుడు ఏపీ ఈసెట్ వాళ్ళకి జేఎన్టీయూ అనంతపూర్. ఈ ఏపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ సెకండరీ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటా, స్కీమ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ టీజీ ఈసెట్ ఏమో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో జేఎన్టీయూ అనంతపూర్ ఏపీ ఈసెట్ వాళ్ళకి, ఉస్మానియా యూనివర్సిటీ టీజీ ఈసెట్ 2026 వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇవన్నీ ఈ పర్టికులర్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ పేపర్ అనేది రెడీ చేసాయి అన్నమాట. సో మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఎంసెట్ వాళ్ళకి ఇట్స్ అరౌండ్ 180 ఆర్ 160 ఐ థింక్ సో. బట్ మన ఈసెట్ అయితే నేను లాస్ట్ టైం రాసానుగా, ఇందులో మనకి 200 మార్క్స్ ఉంటాయి. సో మనకి 200 మార్క్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. లైక్ ఒక 100 మార్క్స్ ఏమో ఎంపీసీ సెక్షన్కి, నథింగ్ బట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ ఎంపీసీ మార్క్స్ అనేది 100 మార్క్స్లో 50 మార్క్స్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ 25 ఫర్ ఫిజిక్స్ అండ్ 25 ఫర్ కెమిస్ట్రీ. సో అండ్ అగైన్ ఇంకా 100 ఉంటాయి కదా మార్క్స్ మనకి, అవి రిలేటెడ్ టు యువర్ బ్రాంచ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు డిప్లొమాలో ఈసీఈ చేస్తురా, ఆ 100 మార్క్స్ అనేది మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్ నుండే వస్తాయి, 100 క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు సిఎస్సి ఆర్ ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్, సో ఈ 100 మార్క్స్ అనేది ఆ పర్టికులర్ మీరు కంప్లీట్ చేసిన కోర్సు ఏ బ్రాంచ్లో అయితే ఉంటుందో ఆ బ్రాంచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట.
సో మీరు దీని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ బ్రాంచ్ అని అడుగుతారు. మీరు ఈసీ అయితే ఈసీ క్వశ్చన్ పేపర్ వస్తుంది, లైక్ దట్. సో ఈ ఈసెట్ ఎగ్జామ్లో మనకి టైం మేనేజ్మెంట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అన్నమాట. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మనకి ఈసెట్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్స్కి మనకి జస్ట్ 3 hours ఆఫ్ టైం ఉంటుంది. దట్ మీన్స్ మనకు పర్ ఈచ్ క్వశ్చన్కి, అంటే ఒక్క క్వశ్చన్కి 1 minute కూడా ఉండదు. సో 3 hours మనం అంటే 3 hours అంటే నథింగ్ బట్ 180 minutes. బట్ ఈ 200 క్వశ్చన్స్కి వీఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఏ 1 minute టు అటెంప్ట్ దట్. సో ఏం చేయాలంటే అంటే ఒక పర్టికులర్ రఫ్లీ మనం వేసుకుంటే 54 seconds పర్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. అంటే 200 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తుంటే ఒక క్వశ్చన్కి 54 seconds, ఇంకో క్వశ్చన్కి 54 seconds, అట్లా ఈచ్ క్వశ్చన్కి 54 seconds. సో లాస్ట్ టైం నేనేం చేసా అంటే కోర్ సెక్షన్స్కి ఫాస్ట్గా జస్ట్ మనం చూడగానే కొన్ని ఆన్సర్స్ చేసేలా ఉంటాయి కదా, అటెంప్ట్ చేసేలాగా. సో అవి జస్ట్ ఒక 5 to 10 secondsలో తీసుకుని మిగతా టైం అంతా మ్యాథ్స్కి యూజ్ చేశాను. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ సెక్షన్కి యూజ్ చేశాను. ఎందుకంటే మనకు కోర్లో కొన్ని చూడగానే మనము వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నేను టైం జస్ట్ అరౌండ్ 5 seconds, 5 to 10 seconds ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినవి ఉంటాయి కదా, అలా తీసుకొని మిగతా టైం అంతా నేను ఎంపీసీ సెక్షన్ ఆర్ ఎల్స్ కోర్లోనే ఇట్లా ప్రాబ్లమెటిక్ న్యూమరికల్ ఆన్సర్స్కి నేను ఈ మిగిలిన టైం అనేది అలొకేట్ చేశాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అంటే ఒకటి పర్టికులర్ క్వశ్చన్ దగ్గర అట్లా ఆగిపోవద్దు, స్టక్ అవ్వద్దు. జస్ట్ అది రాకపోతే జస్ట్ లీవ్ ఇట్ అండ్ మార్క్ ఇట్ అండ్ జస్ట్ గో ఫర్ అనదర్ వన్. సో లెట్స్ సీ. యాక్చువల్గా ఈసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా అనేది చూద్దాము. సో ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది లాస్ట్ టైం నేను రాసిన కాబట్టి ఇది అనేది కంప్లీట్లీ ఆన్లైన్, నథింగ్ బట్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఈ ఇంతకుముందులాగా ఓఎంఆర్ షీట్లో రాయడము, ఇట్లా ఫిల్ చేయడము బబుల్స్, ఇదంతా కాదు. ఈసెట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్, నథింగ్ బట్ అంటే కంప్యూటర్లో క్వశ్చన్స్ వస్తాయి, మీ హాల్ టికెట్ నెంబర్ జనరేట్ కావాలి, సైడ్కి ఒక ఫోటో వస్తుంది. సో ఈ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి క్వశ్చన్స్. టైం అయిపోయింది అనుకో అదే సబ్మిట్ చేసుకుంటే. సో ఇక్కడ మనకు లక్కీ పాయింట్ ఏంటంటే ఈసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నెగిటివ్ మార్కింగ్. మనకు ఆ క్వశ్చన్ రాంగ్ అయినా కూడా మనకు ఏం నెగిటివ్ మార్క్స్ ఉండే, రైట్ అయితే ఆన్సర్ 1 mark వస్తుంది. బట్ ఇఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ అనేది రాంగ్ అయిందనుకోండి మనకు మార్క్స్ అనేది రెడ్యూస్ కావు, వచ్చిన మార్క్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. హోప్ యూ ఆల్ నో దట్. సో ఏం చేయాలంటే ఫాస్ట్గా అక్యురసీతో క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఈసెట్ ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి? యాక్చువల్గా అసలు 200 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము? సో ఇది గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ ఇక్కడ. ఓన్లీ జనరల్ కేటగిరీకి దే షుడ్ గెట్ 25% అవుట్ ఆఫ్ ఈ 100%, నథింగ్ బట్ 200 మార్క్స్కి ఏ పర్సన్ షుడ్ గెట్ 50 marks అవుట్ ఆఫ్ 200. ఇది ఫర్ జనరల్ కేటగిరీ. బట్ 1 mark వచ్చినా పాస్ అవుతారు ఫర్ బోత్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. అంటే 1 mark అని కాదు, సంథింగ్ 50 రాకపోయినా దెర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్టీ అండ్ ఎస్సీ కేటగిరీస్. అట్లా అని చదువుకుంటూ ఒక్కోకండి, చదివినాక కూడా ర్యాంక్స్ దగ్గర కూడా చాలా బాగానే వస్తాయి ఈ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ పీపుల్కి. సో దెర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్. బట్ జనరల్ కేటగిరీకి మాత్రం 50 marks ఆర్ కంపల్సరీ. ఒకవేళ మీకు ఆ 200 మార్క్స్కి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి 49 marks వచ్చినా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఈసెట్ అన్నమాట, సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ కాదు. సో ఈసెట్ ర్యాంక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా సరే ఎగ్జామ్ రాస్తాము, ఇన్ని మార్క్స్కి వచ్చినాయి, ఒక క్వశ్చన్కి ఇంత టైం ఉంది, ఓకే దట్స్ ఫైన్. సో ర్యాంక్ అంటే ఏంటి? సో మెనీ మెంబర్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ హియర్ ఐ థింక్. అంటే ఎందుకంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ పాయింట్లో. యాక్చువల్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి? సో లెట్స్ సీ. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఈసెట్ ఎంతమంది అయితే రాస్తున్నారో, అంటే ఐ మీన్ ఎంతమంది అంటే ఇప్పుడు ఏపీ ఈసెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఏపీ ఈసెట్లో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇయర్కి ఫ్రమ్ ఆల్ ద బ్రాంచెస్ అన్నమాట,
ఆల్ ద బ్రాంచెస్ నుండి ఎంతమంది అయితే రాస్తున్నారో ఆ రాసిన రాసిన వాళ్ళలో నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. బట్ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఇప్పుడు టీజీఈ సెట్ రాస్తున్నారు అనుకోండి, సో టీజీఈ మొత్తం రాస్తే అంటే ఆల్ ద బ్రాంచెస్ అనేది రాసినప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. బట్ ఇప్పుడు ఈ టీజీఈ సెట్లో ఒక ఈసీఈ పీపుల్ ఆర్ ఎల్స్ ఒక సిఎస్సి పీపుల్ ఆర్ మెకానికల్ పీపుల్, ఆ పీపుల్లో అంటే ఇప్పుడు ఈసీ నుండి ఒక అరౌండ్ ఒక 6,000 to 8,000 వరకు రాస్తారు అనుకోండి ఈ సెట్ ఈ 2026కి. సో ఆ 6,000 to 8,000లోనే నీ ర్యాంకు చూస్తారు. అది బ్రాంచ్ ర్యాంక్. బ్రాంచ్ వైజ్గా చూసేదేమో నీ పర్టికులర్ నువ్వు చూస్ చేసుకున్న బ్రాంచ్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఆల్ ద బ్రాంచెస్ నుండి నీకు ఎంత వచ్చింది ర్యాంక్. సో ఇప్పుడు మనకి ఇక్కడ దేని మీద ఫోకస్ చేయాలంటే మనము, సో నీకు ఆటోమేటిక్గా ఇక్కడ లింక్ అయి ఉంటుంది అనమాట. నాకు లాస్ట్ ఇయర్ తెలియలేదు, బట్ ఆఫ్టర్ ఐ గాట్ రిజల్ట్ దెన్ ఐ కేమ్ టు నో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఫ్రీ సీట్ అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది బిలో 1,000 రావాలి టీజీఈ సెట్ వాళ్ళకి అండ్ ఏపీ ఆల్సో ఐ థింక్ సో. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఓవరాల్ ఆల్ ద బ్రాంచెస్ ఈ ఓవరాల్ ఈ సెట్ పర్ఫార్మెన్స్లో ఎవరైతే స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారో వాళ్ళలో మీకు ఒక పర్టికులర్ పర్సన్కి మనం కన్సిడర్ చేసుకుంటే ఆ పర్సన్కి బిలో 1,000 వస్తే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. నాలాగా అంటే నాకు బిలో 1,000 వచ్చింది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. సో దట్ ఇప్పుడు నా ఫీజ్ అంతా ఇప్పుడు నా కాలేజ్ ఫీజ్ అరౌండ్ 1,50,000 అట్లా ఉంటుంది. సో ఆ ఫీజ్ అంతా నాకు మా కాలేజ్కి గవర్నమెంటే కట్టుకుంటుంది. సో నాట్ అంటే నేను సింగిల్ రూపీ కూడా పే చేయడానికి దెర్ ఇస్ నో నీడ్ టు పే బికాస్ ఐ గాట్ 1,000 బిలో ర్యాంక్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ అనేది మీ కాలేజ్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ చాలా రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఎంపీసీ పర్పస్, అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి మీ బ్రాంచ్ ర్యాంక్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. బట్ బ్రాంచ్ ర్యాంక్ అనేది మీ పర్టికులర్ బ్రాంచ్లో చూసుకుంటారు. మళ్ళీ మీకు కాలేజ్ అలొకేషన్ సీట్ అలొకేషన్ అయ్యేటప్పుడు బ్రాంచ్ ర్యాంక్ యూజ్ అవుతుంది. అంటే నీకు ఇప్పుడు ఆ పర్టికులర్ కాలేజ్లో ఇప్పుడు ఒక టాప్ కాలేజ్ తీసుకోండి, ఆ కాలేజ్లో నీకు ఈసీ బ్రాంచ్ ఆర్ సిఎస్సి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సీట్ వస్తుందా రాదా ఈ ర్యాంక్కి. కానీ బ్రాంచ్ ర్యాంక్ అనేది కాలేజ్ సీట్ అలొకేషన్లో యూజ్ అవుతుంది. బట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తక్కువ వచ్చింది అనుకోండి, బ్రాంచ్ ర్యాంక్ కూడా తక్కువ వస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద మ్యాటర్ హియర్. సో సరే ఎలాగో ర్యాంక్ వస్తుంది అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అరౌండ్ ఒక 12 days సంథింగ్ ఎప్పుడో రిజల్ట్స్ వస్తాయి ఈ సెట్ అయిపోయిన తర్వాత. నో నీడ్ టు బి ప్యానిక్ ఇఫ్ యూ రోట్ ఎల్. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్లో. మనకు మన డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి కొన్ని టాప్ కాలేజెస్. సో అందులో పెట్టుకోవాలి. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది, మన ఫోన్కి SMS వస్తుంది అండ్ అగైన్ రిపోర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ సెట్ ఎగ్జామ్ అనేది అసలు మన 2026కి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయా? సో వస్తే ఇంకెన్ని డేస్ లెఫ్ట్ ఉన్నాయి, మనం ఇంకా ఏ టైంలో అంటే ఇంకెన్ని డేస్లో మనం ఈ సెట్కి ప్రిపేర్ కావాలి, ఏ రోజు ఈ సెట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. సో చూద్దాము. సో ఏపీ ఈ సెట్ అనేది 23rd 2026 అఫీషియల్లీ డిక్లేర్డ్. సో టీజీఈ సెట్ అనేది May 15th 2026. సో ఇక్కడ ఈ ఏపీ సెట్ రాయడానికి 111 days, అది ఎస్టర్డే. సో ఫ్రమ్ ఈ రోజు నుండి చూసుకుంటే 111 days. సో ఇక్కడ టీజీఈ సెట్ చూసుకుంటే 134 days 133 days ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకోండి, మేనేజ్ యువర్ టైం వైజ్లీ. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే మ్యాటర్స్, ఎవ్రీ సింగిల్ మినిట్ మ్యాటర్స్. నేను అలానే చదివాను. అసలు నేను ట్రైనింగ్కి వెళ్ళుకుంటూ చదివానా, బస్లో చదివానా, ఇంటికి వచ్చి చదివానా, హాస్టల్లో ఉండి చదివానా అనే మ్యాటర్ కాదు. ఫైనల్గా నువ్వు సీటు కొట్టావా లేదా అనేది మ్యాటర్. 1000 బిలో వచ్చిందా రాలేదా అనేది మ్యాటర్. అలా వస్తే మీ పేరెంట్స్కి నువ్వేం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు lakhs ఫీజు కట్టాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. నేనైతే అదే డిసైడ్ అయ్యి అదొక్కటే మైండ్లో పెట్టుకొని అదే రూట్లో వెళ్ళాను.
సో నేను అలానే గైడ్ చేస్తాను మిమ్మల్ని కూడా. సో ఈ రిమైనింగ్ అంటే మీరు ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఈరోజు ఏదో అయిపోయిందిలే రేపు చదువుదాము, మళ్ళీ ఎల్లుండి డే మొత్తం చదివి మళ్ళీ ఆ డే ఆఫ్టర్ దట్ ఏం చదవకపోవడము, ఆ ఫంక్షన్స్ అని ఈ ఫంక్షన్స్ అని ఫంక్షన్స్కి అటెండ్ కావడము ఇలా అయిందనుకోండి, మీ డేస్ అనేది టైం ఎప్పుడు ఉన్నది కదా, గుర్తుపెట్టుకోండి, టైం ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఈ ఫంక్షన్స్ అండ్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు బోలెడు ఉంటాయి చేసుకోవడానికి. బట్ ఈ ఎగ్జామ్ అయితే నీకు అలా పోస్ట్పోన్ కాదు కదా, ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఏది ఇంపార్టెంటో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి చూడండి. సో ఈసెట్ ఎగ్జామ్ ఏపీ ఈసెట్కి మాత్రం అరౌండ్ 110 డేస్ ఉన్నాయి. టీజీ ఈసెట్కి 130 డేస్ వేసుకోండి. ప్రాపర్ ప్లానింగ్తో వేయండి, ఖచ్చితంగా సీట్ మీదే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ నేనైతే ఇలానే చూశాను. అసలు యాక్చువల్గా ఈసెట్ ఆడడం వల్ల దీని బెనిఫిట్స్ ఏంటి, కానీ ఇప్పుడు నేను రాశాను కదా గైస్, రియల్గా దీని బెనిఫిట్స్ మాత్రం యాబ్సల్యూట్లీ వండర్ఫుల్ అన్నమాట. సో ఈసెట్ రాయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ అంటే, ఈ బెనిఫిట్స్ ఆఫ్ ఈసెట్ ప్రిపరేషన్ ఏంటంటే, సో మనం ఈసెట్కి ప్రిపేర్ అయిన టాపిక్స్ అంటే ఏంటి, మన డిప్లొమాలో అంత సిలబస్ అంతా మనకు ఈసెట్లో ఉంది కదా, ఆ సిలబస్ అంతా అగైన్ మనకి బీటెక్లో ఉంటుంది. అంటే మనం ఆడ ఇప్పుడు సంథింగ్ లైక్ ఈసీ తీసుకుందాం అనుకోండి బ్రాంచ్, అందులో ఈడీసీ అండ్ అగైన్ అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ అవన్నీ బీటెక్లో ఉంటాయి, లైక్ ఇప్పుడు నేను చదువుతున్నట్టు. సో ఇప్పుడు మీరు త్రిబుల్ తీసుకున్నాను అనుకోండి, ఆ పవర్ సిస్టమ్స్, ఆ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా కూడా అంతే సేమ్ అన్నమాట. కానీ ఇక్కడ ఈ బీటెక్లోకి వచ్చినాక మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్స్కో మీరు మూవ్ అవుతారు. దట్స్ ద డిఫరెన్స్, అంతే. ఇక్కడ దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. సో ఈ ఈసెట్ రాయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అకాడమిక్స్ మా క్లాస్లో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అకాడమిక్స్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది నాకు. సార్ ఒకసారి చెప్పగానే నాకు ఈజీగా నేను క్యాచ్ చేయగలుగుతా. సో దట్ అది మనకి ఇదనే ఫస్ట్ బెనిఫిట్ అనమాట. సో మనకి ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇది స్ట్రాంగ్ కోర్ ఫౌండేషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. మనము ఈ పర్టికులర్ బ్రాంచ్ చదువుతున్నామంటే అందులో మనము ఎంత స్ట్రాంగ్, మన ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, లైక్ ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు మనకు బేస్ ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అన్ని డేస్ అన్ని ఇయర్స్ అయినా ఉంటుంది కదా. సో లైక్ దట్ నీ ఫండమెంటల్స్, నీ బ్రాంచ్ కోర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఫ్యూచర్లో నీకు హెల్ప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అది నీ అకాడమిక్స్లో అయినా, నీ ఇంటర్వ్యూకి అయినా, నీ పర్టికులర్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికైనా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో నేను ఇన్ని డేస్ అరౌండ్ ఒక 1 year, అంటే నార్మల్గా 6 months గట్టిగా కూర్చొని చదివాను అనుకోండి, ఈ సెట్ చదివాను. సో ఆ 6 months బేస్నే నన్ను ఇప్పుడు ఎవడు కొట్టలేడు. అంటే అంత గట్టిగా ప్రిపేర్ అయినా, ఎక్కడి నుండి ఏది అడిగినా ఐ కెన్ ఏబుల్ టు ఆన్సర్. అది సార్ అయినా, ఇంటర్వ్యూయర్ అయినా, ఎవరైనా. సో అండ్ అగైన్ ఈ ఫండమెంటల్స్ మీకు గేట్ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ అనమాట. గేట్ ప్రిపరేషన్లో ఏంటంటే బేసిక్స్ వచ్చినాయా, లైక్ న్యూమరిక్స్ పార్ట్ కొంచెం హార్డ్ వర్క్ చేశారు అనుకోని, సో యూ కెన్. సో ఇంక ఇంటర్వ్యూకి, లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్కి, మీ పర్టికులర్ మీకు ఏ కంపెనీలో వర్క్ అయి ఉంటుంది, మీకు కోర్ సైడ్ వెళ్ళాలని ఉందా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఉందా, మీ కోర్ అనేది జస్ట్ డిసైడ్ చేస్తారు అనమాట. అక్కడ మీకు మోర్ ఛాన్సెస్. అండ్ అగైన్ ఈ సెట్ రాయడానికి లైక్ ఇప్పుడు కొంచెం మోటివేషన్ డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్లీ ఈ సెట్ అసలు ఇప్పుడు ప్రిపేర్ కాకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఈ సెట్ అనేది ఖచ్చితంగా ప్యూర్ ఎఫర్ట్ అని ఉండాలి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకున్నా కూడా అరౌండ్ 7 to 8K ఆర్ 6 to 7K స్పెండ్ చేసి, ఈవెన్ అంత పే చేసి మీరు కోచింగ్ తీసుకొని అక్కడ చదవకపోయారు అనుకోండి, మీరు కూడా జీరోనే. అండ్ ఒక నార్మల్ కాలేజ్లో ఎక్కడో ఈ సెట్ గురించి తెలుసుకొని, అవగాహన తెచ్చుకొని, అండ్ లైక్ మీ అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ప్యూర్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ సెట్ సీట్ వస్తుంది. సో కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయదు, కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ద పీపుల్ హూ ఆర్ విత్ కన్సిస్టెన్సీ విల్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఎవరైనా చూడండి,
కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ మీకు ఎలా ఉండే డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఎప్పుడు 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 అన్నట్టు మీ మనసంతా అదే ఆలోచన ఉండాలి, మైండ్ మొత్తం అదే తిరగాలి. ఈ సెట్ ఎప్పుడు రాయాలి, నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, నేను 1000 బిలో వస్తే మా పేరెంట్స్కి మనీ సేవ్ చేయగలుగుతాను, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అన్నోళ్ళే ఈ సెట్కి రండి. రిచ్ కిడ్స్ ఆల్రెడీ వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. లైక్ నా ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ టైము నాకు ఈ సెట్ అనేది అవసరము. ఇప్పుడు రిచ్ కిడ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఆ ఆప్షన్ ఉంది. వాళ్ళకు ఇప్పుడు నా కాలేజ్ ఏమైనా 1 lakh 2 lakh అయినా వాళ్ళు కట్టుకొని వాళ్ళు జాయిన్ అవుతారు. బట్ నా పరిస్థితి అట్లా కాదు కదా. మా ఇంట్లో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలుసు కాబట్టి, సో ఐ నో వాట్ ఈస్ వాట్ అబౌట్ మై సెల్ఫ్. అందుకనే నేను ఇట్లా ప్రిపేర్ కాకుండా వాళ్ళలాగా మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతలేరు, నేను ప్రిపేర్ కాను అన్న మైండ్ సెట్తో కాదు. మా క్లాస్లో ఎవరు ప్రిపేర్ అయినా కాకపోయినా నేను అయ్యాను, నాకు ఒకదానికి వచ్చింది, లైక్ దట్. సో అలా ఇక్కడ 3 years ఆఫ్ బీటెక్కి మీరు సింగిల్ రూపీ కూడా పేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ ఫీ, నథింగ్ బట్ కాలేజ్ ఫీ గవర్నమెంటే కట్టుకుంటుంది. మీ స్టడీస్ మొత్తం మీ బీటెక్ అప్ టు ఫైనల్ ఇయర్ వరకు, 4th year వరకు 3 years ఫ్రమ్ 2nd year to 4th year. సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ ఐ కెన్ సే. సో గుర్తుపెట్టుకోండి గైస్, యువర్ పేరెంట్స్ ఆర్ ట్రూలీ వర్కింగ్ హార్డ్ ఫర్ యూ. ఎవరి పేరెంట్ అయినా ఒక్క డే కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా ఎవ్రీ సింగిల్ డే they're going there and working there only for you. They're sacrificing their happiness, their everything for you because of అంటే ఇది చేయడం వల్ల నేను కాలేజ్ ఫీజు కడతా కావచ్చు, ఓకే, ఇంకా కొన్ని మనీ గ్యాదర్ అయితే సరే ఈ కాలేజ్ ఫీజు అయిపోతుంది, ఈసారి బుక్ కొనుక్కుంటాడంట 200 కావాలంట, అలా ఇలా సంథింగ్. ఇవి ఏవైతే మీకు మనీ కావాలనుకుంటారో అవన్నీ వాళ్ళే కదా, వాళ్ళకి ఎలా వస్తాయి? దేర్ సంథింగ్ వర్కింగ్ సమ్వేర్. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఈ సెట్ ప్రిపరేషన్కి దిగండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇగ్నోర్ యువర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరైతే కిందికి డ్రాగ్ చేస్తారో, హూ ఆర్ డ్రాగింగ్ యువర్ డౌన్, అండ్ ఎవరైతే మిమ్మల్ని కిందికి లాగుతారో వాళ్ళ నుండి ఎంత అవాయిడ్. అంటే యాక్చువల్గా సిమ్ తీసేసినా నాట్ ఏ ప్రాబ్లం. ఆ ఫ్రెండ్స్ని, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఓకే, వాళ్ళతోని ఈ సెట్ ప్రిపేర్ అయితే ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎవరైతే మీకు ఫ్రెండ్స్ అంటే నెగిటివ్ పీపుల్ మీ దగ్గర సరౌండ్ అయి ఉంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మీరు చేసేదాన్ని కూడా నువ్వేం చేస్తావు లేరా, ఈ సెట్టా, అప్పటి వరకు చూసుకుందాంలే, ఏదో అలా టిక్ చేసి వస్తాంలే, బికాస్ ఆఫ్ ఐసా. అంటే అలాంటి పీపుల్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో నేను చూస్తున్నా. వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి నేను సీక్రెట్గా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నా ఫ్యూచర్ ఎలా ఉందో నేను చూస్తున్నా. సో చూస్ వైజ్లీ, మీరు చూసుకోండి. అండ్ అగైన్ ఎయిమ్ ఫర్ టాప్ కాలేజ్. ఖచ్చితంగా గైస్, మీ గోల్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. అట్లీస్ట్ అలా ఉన్నప్పుడే మీరు ఎన్ష్యూర్ యువర్ గోల్ ఈజ్ బిగ్, సో దట్ మీరు అట్లీస్ట్ దాని మినిమం లెవెల్కైనా రీచ్ కావడానికి ట్రై చేస్తారు. సో మీరు ఒక 150 170 మార్క్స్కి టార్గెట్ పెట్టుకుని అనుకోండి, మీకు అరౌండ్ 120 or 100, ఈవెన్ 100 కూడా రావచ్చు అలా. అందుకని ఎప్పుడైనా మీ గోల్ని పెద్దగా ఉంచుకోండి. అంటే యువర్ గోల్ షుడ్ బి బిగ్. సో కన్సిస్టెన్సీ మ్యాటర్. ఈ సెట్ ఎగ్జామ్ కావాలంటే కన్సిస్టెన్సీ మ్యాటర్. నేనైతే ఒక్కరోజు కూడా వేస్ట్ చేయలేదు, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూనే వచ్చాను. ఒక్క డే కూడా అసలు వేస్ట్ చేయకుండా లేను. ప్రతి డేని యూజ్ చేశాను. మార్నింగ్ లేచానంటే చదువుడే, ఈవినింగ్ ఎప్పుడు టైం దొరికిందంటే బస్సులో వెళ్తుంటే బీచ్ చూడడము, అట్లా సంథింగ్ లైక్ నేను ఏదో విధంగా టైంని అయితే ప్రాపర్గా యూజ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో మీ అందరికి కూడా నేను చెప్పేది అదే, హూ మేనేజెస్ దే టైం వైజ్లీ. ఆ ఏ టైంని ఏ పర్టికులర్ యాక్టివిటీకి పెడుతున్నారో ఆ టైమే మిమ్మల్ని రేపు ఒక గుడ్ పొజిషన్లో ఉంచుతుంది. సో దాన్ని ఆలోచించుకొని జస్ట్ ముందుకెళ్ళండి. సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో ఈ ఛానల్ అనేది బేసిక్గా గైడెన్స్ పర్పస్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ సెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశా అంటే, లాస్ట్ టైం వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ వాట్ ఈస్ వాట్ ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఈసెట్ ప్రిపరేషన్. అండ్ దిస్ నో వన్ టు గైడ్ మీ. నన్ను అసలు ఒక ప్రాపర్ గైడెన్స్లో, మా పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, మా రిలేటివ్స్ దే నన్ ఆఫ్ దేర్ బిజినెస్ కదా, నన్ను కేర్ చేసేంత వాళ్ళ పనే అవసరం, వాళ్ళకి అవసరం లేదు. సో మా ఫ్రెండ్స్
నన్ను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంటే నన్ను ఎప్పుడు డ్రాగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మో! ఒకవేళ తెలిసినా ఇప్పుడు నేను ఈసెట్‌కి ప్రిపేర్ అవుతున్నా అని తెలిసినా కూడా ఎలా ఉండే అంటే మా క్లాస్‌లో అరౌండ్ 50-55 మెంబర్స్ అనుకోండి. మాది ఒక చిన్న డిప్లొమా ప్రైవేట్ కాలేజ్. సో, ఆ కాలేజ్‌లో నన్ను ఎప్పుడూ డ్రాగింగ్ డౌన్ అంటే నన్నెప్పుడూ పుల్ డౌన్ చేసేది. "నువ్వు చేస్తావా? అప్పటి వరకు చూసుకుందాంలే. అమ్మో! ఎట్లనేమో." కొంతమంది ఇట్లా భయపెట్టడం. అప్పటి వరకు చూసుకుందాంలే. నేను మళ్ళీ ఇదే కాలేజ్. అట్లా కొంతమంది నెగెటివ్ థాట్స్‌తో మన బ్రెయిన్ ఎప్పుడైతే ఫిలప్ అయి ఉంటదో మనం ముందుకు సాగలేం. లైక్ దట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఈసెట్ ఎగ్జామ్ మీరు ఎందుకు రాయాలనుకుంటారు? పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఏ వర్క్ చేస్తున్నా ఇదనే కాదు, ఏ వర్క్ చేసుకున్న పర్పస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అసలు ఈ సెట్ కొట్టకపోతే మీకు ఏమవుతుంది? ఏం లేదు. మీ పేరెంట్స్ మళ్ళీ అదే ఇంకా కొంచెం కష్టపడి అంతంత ఫీజు మీకు కడతారు. మీరు కాలేజీలోకి పోయి మీరు ఏం చేసుకుంటారు అది మీ ఇష్టం. లైక్ దట్. బట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఐ విల్ డెఫినెట్లీ సే దట్. సో మేక్ షూర్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. అంతే. బాయ్ గైస్. అండ్ మీకు ఇంకేమైనా ఈసెట్ గురించి ఏమైనా ఈ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు బ్రాంచ్లో అయినా ఈ టాపిక్ క్లారిఫై అవుతలే, అసలు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, కోర్ కంప్లీట్ చేయాలా, ఎంపీసీ కంప్లీట్ చేయాలా, ఇప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నాము, మాకు సెమ్ ఉంది, అలాంటి వాళ్ళకు జస్ట్ నేను కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కండి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్. ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి, బ్రాంచ్కి అండ్ అంటే ఏ టాపిక్స్ యాక్చువల్లీ వాట్ ఈసెట్ డిమాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. లైక్ ఏ ఏ బ్రాంచ్కి వెయిటేజ్ ఎంత, ఎంపీసీకి వెయిటేజ్ ఎంత, ఏ పర్టిక్యులర్ టాపిక్ నుండి ఏ పర్టిక్యులర్ లెసన్ నుండి మనకు మోర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఏం డౌట్స్ ఉన్నా నో నీడ్ టు బి షై, మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ దేర్. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో నో నీడ్ టు బి ప్యానిక్. బై గైస్.